ఇప్పుడు అమెరికా భారత్ మధ్య జరుగుతోంది టారిఫ్ వార్. ఇంకా పెంచుతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తూ భయపెడుతూ ఉంటే, కారు కూతలు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటే, ఇటు డైరెక్ట్గా ఏటైతే అటైతుంది. అది డొనాల్డ్ ట్రంప్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అని చెప్పి డైరెక్ట్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళింది భారత్. అయితే ప్రస్తుతానికి అమెరికా భారత్ మధ్య ఈ టారిఫ్ వార్కి సంబంధించి లీగల్ ఫైట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు భారత్కి. ట్రంప్ పై సీరియస్ అయ్యారు ఆయన కూడా. భారత్ చైనాల పైన ట్రంప్ తీరు సరైంది కాదు అంటున్నారు పుతిన్. దేశాలను అనగదొక్కేందుకు, ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాలను అనగదొక్కేందుకు టారిఫ్ల పేరుతో ఆర్థిక ఒత్తిడి తెస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి పుతిన్ అంటూ ఉన్నారు. ట్రంప్ భాష కూడా సరిగ్గా లేదు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు వాడాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి హితవు పలికారు పుతిన్. త్వరలోనే భారత్ అమెరికా ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశిస్తున్నాను అని చెప్పి పుతిన్ అంటున్నారు. సో రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్పై దాడి చేసినటువంటి ఈ పరిణామాల్లోనే రష్యాకి ఆర్థిక వనరులు సమకూరుతోంది భారత్ వల్లే అని చెప్పి భారత్పై టారిఫ్ పెంచిన విధానం చూసిన తర్వాత ఎవరైనా కూడా తప్పు పట్టాల్సిందే. ఏవో ఒక రెండు దేశాలు కొట్టుకుతస్తున్నాయని చెప్పి దానికి కారణం ఇంకో మూడో దేశం అని చెప్పి మూడో దేశం మీద కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, ఇన్ని చర్యలా, ఇంత దుర్మార్గపు ఆలోచనలా. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ పైన పుతిన్ కూడా చాలా సీరియస్ అయ్యారు. త్వరలోనే అమెరికా అండ్ భారత్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని చెప్పి ఆశిస్తున్నానని చెప్తున్నారు పుతిన్.